రైట్. దేవుడు సాతాను సృష్టించెనా? రైట్. మరొక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును అంటే అంతయు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయము కలగగా 6వ దినమాయను. దేవుడు చేసినది ప్రతిదీ కూడా ఎలా ఉందంట? చాలా మంచిది. మరలా మంచిది కాదు, చాలా మంచిది. ఓకే, రైట్. ఇప్పుడు సాతాను అనే దీన్ని మనం గమనిస్తే, మరి దీన్ని దేవుడు చేశాడా అని ఆలోచన చేస్తే, దేవుడు సాతానును సృష్టించలేదు. దేవుడు సాతానును సృష్టించలేదు, కానీ దేవుడు దూతను సృష్టించాడు. ఎవరిని సృష్టించాడు? దూతను సృష్టించాడు. దూత దూత అంటే పరలోకంలో ఉండే దూత, పరలోక దూత. సాతాను అనగానే దాని మీనింగు చాలా ఉన్నాయి బైబిల్లో. అపవాది అని చూస్తారు మీరు కదా, విరోధి అని చూస్తారు మీరు, అబద్ధికుడు అని చూస్తారు మీరు. ఓకేనా? ఇవన్నీ చూస్తూ ఉంటారు మీరు. అబద్ధికుడు, ఓకే, అపవాది, విరోధి, ఇంకా శత్రువు అనే మాట కూడా మీరు చూస్తారు. చెడ్డవాడు అనే విషయం కూడా ఉంటుంది. రైట్. ఇక్కడ దేవుడు దూతను సృష్టించాడు. దానికి పరలోకం ఇది పరలోకం సంబంధమైనది. ఇదేది? అది భూ సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైంది. దేవుడు భూమిని సృష్టించక మునుపు, అంటే విశ్వం అంతా, ఈ ఆకాశము, దాంట్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చిన్న భూమి, ఇవి సృష్టించక మునుపే పరలోకం ఉంది. ఏదుంది? పరలోకం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుంటారండి. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా? 23వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమేముంది అక్కడ? 22లో కూడా ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? సృష్టి ఆరంభమునకు అంటున్నాడు. అంటే సృష్టి కంటే ముందు, సృష్టి ఆరంభం అంటే సృష్టి ఆరంభం ఉంది. సృష్టికి ఏముంది? ఆరంభం కాకమునుపు అని అర్థం. 23వ వచనంలో అనాది కాలం అంటున్నాడు. అనాది కాలం అంటే కాలం కాని కాలం, కాలం అనేది ఏర్పడక మునుపు, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు మునుపు, పూర్వం అంటున్నాడు. అంటే భూమి పుట్టక మునుపు అని అర్థం. 24 ప్రవాహ జలములు లేనప్పుడు, అసలు సముద్రంలో జలాలే, అసలు నీరే లేనప్పుడు, నీళ్లతో కూడిన ఊటలే లేనప్పుడు అన్నాడు అక్కడ. 25 పర్వతములు స్థాపింపక మునుపు, అంటే పర్వతాలే పుట్టక మునుపు, కొండలే పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను దేవుడు చేయక మునుపు, అంటే ఇంకా దేవుడే భూమిని చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు, అంటే నేలే సృష్టింపక మునుపు. 27 ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, అంటే ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయిస్తున్నప్పుడు, అంటే సృష్టిని సృష్టిస్తున్నప్పుడు,
28 ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, అంటే సృష్టిస్తున్నాడు వీటిని, జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు అన్నాడు అక్కడ. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి. ముందు ఏది కలగజేశాడు దేవుడు అంటే పరలోకం. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? దేవుడు, దూతలు, పెద్దలు, ఇది లేదు ఇంకా. అప్పుడు ముందు ఇది జరిగింది, ముందు ఇది సృజించబడింది. ఇది ముందు, ఇది తర్వాత. ముందు దేవుడికి సంబంధించిన లోకం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం చదువుదాం, ఇంకా బాగుంటుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. దేవుడు పైన ఉన్నాడు సింహాసనం మీద. పరలోకంలో సెరేపులు ఉన్నారు, 6 రెక్కలు ఉన్నాయి దేవదూతలకి. 2తో ముఖము కప్పుకున్నారు, 2తో కాలు కప్పుకున్నారు, 2తో ఎగురుచున్నారు. వారు సైన్యములకు అధిపతి ఒక యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము. ఇది ఎక్కడ? దేవుడు ఉండేది పరలోకంలో కదా. పరలోకంలోనే ఇది జరుగుతూ ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము, పరలోకానికి ఎక్కిరమ్ము. ఓకేనా? పరలోకములో తలుపు తెరవబడింది, అక్కడి నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఇది పరలోకం. ఇది 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనై, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడే ఉండెను. ఎవరైనా? దేవుడు. ఆయన ఎవరైనా? దేవుడు. 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనములందు 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై అక్కడ కూర్చొని ఉండిరి అని రాయబడింది. వెరీ గుడ్. ఇకపోతే కిందికి వచ్చేద్దాం మనం. 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది, దూడ వంటిది, ముఖం వంటిది, పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు ప్రతిదానికి 6 రెక్కలు. ఈ 6 రెక్కలు మీరు ఎక్కడ చూశారు ఇందాక? సేమ్ యెషయా గ్రంథం 6లో చూశారు. సేమ్ అదే ప్యాటర్నే ఇది. అవి చుట్టూను రెక్కల లోపటను కండ్లతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రేయింబగళ్ళు, అంటే సెరేపులు అనే దేవదూతలు అక్కడ ఆ రకంగా ఏం చేస్తున్నాయి? కెరేబులు, సెరేబులు చూశారు కదా మీరు. ఆడ పరలోకంలో వాళ్ళు చేస్తున్నారు. 10వ వచనం. జాగ్రత్త వినాలి. నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి. అది దేవుడే సమస్తాన్ని సృష్టించాడు. ఆయన చిత్తాన్ని బట్టే అవి ఉన్నాయి, అవి చేయబడ్డాయి, దానిని బట్టే చేయబడ్డాయి. ప్రతిదానికి దాని పని ఉంది.
గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుగుడవని చెప్పుచు తమ కిరీటములు సింహాసనం ఎదుట వేసిరి. ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. మనం 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే ఇలా కిందికి మనం వచ్చి 9వ వచనం చదువుదాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని యోగ్యుడవు అనేక దూతల స్వరము వారి లెక్క చూసారా? పరలోకంలో ఎంతమంది ఉన్నారు? కోట్లు అన్నాడు అంటే ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు అని అర్థం. ఈ దేవదూతల యొక్క పరలోకపు నమూనా అని మీకు చెప్పేశాను. దేవుడు, దేవదూతలు, పెద్దలు, ఇప్పుడు మీకు కనబడినవన్నీ కూడా. ఈ దేవదూతల్లో కూడా రకాలు కనబడతాయి. బైబిల్లో రకాలు కనబడతాయి. మీరు ఇందాక 6వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఏ దేవదూత పేరు చూశారు? ఒకసారి చూడండి. అవునా? కరెక్టేనా? సెరేబులా? సెరాబులు. ఓకే. మీరు హెచ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం చదివితే కిన అక్కడ కెరాబులు కనబడతారు. కెరాబులు, కెరాబులు, కెరేబులు మనం ఎట్లా అనొచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం చూస్తే మీరు గబ్రియేలు చూస్తారు. మీరు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే మిఖాయేలు అని చూస్తారు. మీరు 1, 2, 3, 4 ఇలా పేర్లు కలిగిన దేవదూతలను మీరు బైబిల్ అంతట్లో చూస్తారు. ఇవే తప్ప వేరే కనబడవు. ఇవి చూస్తారు. మాచుపత్రి అనే పేరుకు చేదు అని అర్థం. చేదు. ఎక్కడుందన్నమాట? ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట కదా. ఓకేనా? ఇది పరలోకపు ప్యాటర్న్. ఇంకా భూమి, ఈ సృష్టి ఏది పుట్టలేదు. ఇప్పుడు ఈ పరలోకంలో మీరు ఎక్కడ చూసినా కూడా దేవుడు, దేవతలు, పెద్దలు ఈ రకాల దేవదూతలు కనబడతారు తప్ప సాతాను పరలోకంలో సృష్టించబడినట్లుగా మీరు ఎక్కడ చూడరు. బైబిల్ అంతటినీ తరచి చూడండి. సాతాను అనే దాన్ని దేవుడు సృష్టించినట్లుగా బైబిల్లో లేదు. ఈ విరోధిని, అపవాదిని, లేదా అబద్ధికుణ్ణి, శత్రువుని, చెడ్డవాడిని దేవుడు పరలోకంలో సృష్టించినట్లుగా లేదు. దేవుడు దేవదూతల్ని సృష్టించాడు. కానీ మనకు బైబిల్ చెప్తుంది సాతాన్ అనేవాడు ఉన్నాడు. సాతాన్ అనేవాడు ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. మనకి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అని అనేక లేఖనాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఉదాహరణకి మనం యోబు గ్రంథాన్ని చూడగలిగితే చాలా స్పష్టంగా యోబు గ్రంథాన్ని 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఇండెక్స్ నేర్చుకున్నారు కాబట్టి టకటక తీయగలగలప్పుడు ఇంకా నోట్లోనే వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా యోబు అనేవాడికి కీర్తనకు ముందు ఉంటుంది, ఎస్తేరుకు తర్వాత ఉంటుంది, అలా. అవునా? అందుకే మీరు ఇప్పుడు టక్కని, అందుకే అవి చాలా ఉపయోగపడుతుంది మీకు. అది ఎంతో గొప్ప దారిని మీకు ఓపెన్ చేస్తుంది. 1:8 చదవండి. అందుకు యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇది మనుషులు పుట్టిన తర్వాత భూమి మీద, ఆల్రెడీ భూమి సృష్టించబడిన తర్వాత మనుషులు పుట్టిన తర్వాత యోబు అనే మనుష్యుడు, ఎవరైనా సంభాషణ జరుగుతుంది ఎక్కడంటే పరలోకంలో. ఈ పరలోకంలోనికి ఎవరు వెళ్ళారు అంటే సాతాను వెళ్ళాడు, అపవాది. ఇప్పుడు దేవుడు అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా దేవుడు దీన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు భూమి మీద
న్యాయవంతుడై ఉండి నా యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అలాంటి వాడు లేడు అని సాతాను అడగగా, అపవాది యోబు ఊరికియే దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును 3 అంచుల భద్రత అంటారు దీన్ని. 3 అంచెల భద్రత కంచు వేశాడంట. 3 అంచెల భద్రత అతనికి కలిగినది, అతని ఇంటి వారిని, అతనిని నువ్వు ముట్టకూడదని చెప్పేసి 3 అంచెల భద్రత వేశావు. ఎంత? మనల్ని తాకాలంటే పాకిస్తానుడు కానీ చైనా వాడు కానీ దేశాలన్నీ ఒకటి ఆకాశంలో ఉన్న నేవీ ఉంది కదా, ఆకాశంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, దాని దాట అది మొదటి అంచు. రెండవది నీళ్ళ మీద సముద్రం ఉంది కదా, దాన్ని నేవీ అంటాం మనం, అవునా? ఈ భద్రతను దాటాల. ఒకవేళ దాన్ని దాటాడనుకో ఇక భూమి మీద ఆర్మీ ఉంది కదా, బార్డర్లో ఉన్న ఆర్మీ, దాన్ని దాటాల. అప్పుడే మనం కొట్టగలడు. ఇలా 3 అంచెల భద్రత ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఉన్నట్లుగా యోబు కూడా 3 అంచెల భద్రత ఉంది. 3 అంచెల భద్రత ఉంది. అందుకే సాతాను అంటున్నాడు, ఇలా నువ్వు అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన అన్నిటికీ కంచు వేసావు కదా, కంచు తీసేయి అప్పుడు చెబుతా. అంటే అల్టిమేట్గా మనుషులకి కీడు కలిగించేవాడిగా, మనిషికి విరోధిగా, మనిషిని ఇబ్బంది పెట్టేవాడిగా కనబడుతున్నాడు, అవునా కదా? మనిషిని దెబ్బతీసేవాడిగా, మనిషిని ఇబ్బంది పెట్టేవాడిగా, మనుషుల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా న్యాయములో అన్యాయంగా బ్రతికేటట్టుగా చేసేటట్టు కొడుతున్నాడు పోటాపోటీ. అప్పుడేం చేశాడు దేవుడు, నువ్వు వెళ్ళిన తర్వాత అతను ఒకవేళ యథార్థంగా ఉంటాడో లేదో నేను చూస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వాడు వచ్చేసేటప్పుడు కిందికి ఏం చేసేటండి? 10వ వచనం చదవండి. 10వ వచనం, అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము కంచెవేసితివి కదా, అతని చేతి పని దీవించితివి కదా, అతని ఆస్తి విస్తరించి ఉంది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన అంటే సాతాను నాడు ఏమి చేయలేడండి. ఏంటి? ఏమి చేయలేడు. అది దేవుడే చెయ్యాలి. ఆయన అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయలేరు కనుక నీవే నీ చెయ్యి అతని మీద ఎత్తు, అంటే అతనికి శ్రమలు కలిగించు. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్త మొత్తినేడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అన్ని పోయినాయనుకో ఏ ఒక్కడు కూడా దేవుని దగ్గరికి రాడు. కొంతమంది ఎట్లుంటారంటే బాగుంటేనే దేవుని దగ్గరికి వస్తారు. బాగుంటేనే అన్నీ బాగుండాలా, ఇంట్లో పిల్లలు బాగుండాలి, ఇంట్లో భార్య బాగుండాలి, ఇంట్లో పొలం బాగుపడాలా, మనకు సమృద్ధిగా డబ్బు రావాలా, అన్నీ ఉండాలా. అప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వింటారు. కొంచెం అటు ఇటు అయిందనుకోండి, రాడు. కానీ యోబు అట్లాంటి వాడు కాదు. ఏం జరిగింది తర్వాత మీరంతా ప్యాటర్న్ చూసుకుని వస్తే తనకున్న సంపద అంతా కూడా ఎత్తుకొని పోయారు శత్రువులు వచ్చి. తన ఇంట్లో ఉన్న 10 మంది పిల్లలు చనిపోయారు ఒకే రోజే. ఆఖరికి తన ఆరోగ్యం కూడా ఏమైపోయింది, మొత్తం ఒళ్ళంతా కూడా గడ్డలు వచ్చి, పుండ్లు వచ్చి, బట్టలు వేసుకోలేక బూడిద పూసుకొని చిల్లు పెంక తీసుకొని ఏం చేసుకుంటున్నాడు, పోకుంటున్నాడు. అంటే పూర్తిగా కోటేశ్వరుడుగా ఉన్నవాడు, అనిల్ అంబానీలా ఉన్నవాడు అడుక్కు తినేవాడిగా మారిపోయాడు ఒకేసారిగా. కొన్ని దినాల్లో అడుక్కు తినేవాడిగా మారిపోయాడు. బండ్లు ఓడవుతాయన్నారు కదా, ఓల్డ్ బండ్లు అవుతాయన్నారు కదా, ఆ రకంగా జీవితం ఏమైందంటే ఉల్టా ఫల్టా ప్లేట్ మారిపోయింది అనమాట. అయినా సరే అతను 21వ వచనం చదవండి. అదే తల్లి గర్భంలో నుండి నేను దిగాంబరిగా వచ్చి దిగాంబరిగా మరలా నేను భూమిలో కలిసిపోతా. యెహోవా ఇచ్చెను, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయంలో కూడా పాపము నోటి మాటతో చేయలేదు. దేవుడు అన్యాయం చేసిందని చెప్పలేదు, అన్యాయం చేశాడని కూడా చెప్పలేదు. అంటే తనకున్న పిల్లల 10 మంది చనిపోయి శవాలైపోయారు, తన ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి, తన శరీరం కూడా బలహీనతగా అయిపోయింది.
అయినా సరే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. నేను వచ్చినప్పుడు ఎలా వచ్చానో అలాగే పోతాను, ఏం పట్టుకోపోతాం అని దేవుడి ఇష్టం అంటూ దేవుని ఇంకా ఆ స్థితిలో కూడా ఏం చేశాడు? స్తుతించాడు. అంటే దౌర్భాగ్య స్థితిలోకి తీసుకుపోయేవాడే సాతాను. దేవుడు ఆశీర్వదిస్తాడు, సాతాను మనల్ని ఆశీర్వాదం అంతా తీసేస్తాడు అన్నమాట. ఈ సాతాను ఎలా కనబడుతున్నాడు అంటే ఇక్కడ బాగా నీట్గా కనబడుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళడం రావు. ఇంకా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగను. మికాయేలు అను అతను దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయాలని చూడగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అని ఏం చేస్తుందంట? దాని పని ఏంటి అంటే మనుషులను మోసపుచ్చుతుంది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు అను సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని రప్పించండి ఇక్కడ. అంటే అపవాది పని ఏంటంట? మోసం చేసే పని. అపవాది పని ఏంటి? అది మోసం చేస్తుంది అన్నమాట మనం మనకు చూస్తున్నాం. ఇంకా కిందికి వస్తే 10వ వచనములో, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పగా వింటేనే రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. నేరం కూడా మోపుతాడు. వాడు ఏమోపుతాడు? మోసం చేస్తాడు, నేరాలు కూడా మోపుతాడు. నీకు అంతే, నీకు తెలిసింది అదే. వాళ్ళని ఒక దెబ్బ వేసేవరకు ఇంకా వాళ్ళు చర్చికి కూడా రారు తెలుసా. వాళ్ళు పెద్ద భక్తులు అనుకుంటువా అని పోయి ఏం చేస్తాడు? నేరాలు మోపుతాడు అనమాట. వాళ్ళ ఊరికే భక్తులు అంతే, వాళ్ళు బాగా ఆశీర్వదించావు కనుక, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కనుక వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏం లేకుండా తొందర చేయి, వాళ్ళని బేదలు పట్టే చేయి, జ్వరం వచ్చుడు చేయి, వాళ్ళకి పని పెట్టి ఆ రోజే వాళ్ళు అస్సలు రారు, వాళ్ళ భక్తి ఏందో బయటపడిపోతుంది అని నెపములు చెప్తాడు. అక్కడ రాయబడిన మాట చూశారు మీరు ఖచ్చితంగా. ఏమని రాయబడింది? సహోదరుల మీద నేరములు మోపుతాడు, నేరాలు మోపుతాడు అని రాయబడింది. అంటే సాతాను ఉన్నాడు, ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అంతేనా? ఒక చెడ్డ వ్యక్తి ఉన్నాడు, ఒక శత్రువు ఉన్నాడు మనకి, అపవాది అనేవాడు, విరోధి అనేవాడు అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అదే కాకుండా బైబిల్లో చాలా లేఖనాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు మనం గమనిస్తే అల్టిమేట్గా చదవలేక అదంతా మనకు సబ్జెక్ట్ కాదు. దేవుడు సాతాను సృష్టించేనా అంటే దేవుడు సాతాను సృష్టించలేదు. మరి సాతాను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే దేవదూత, ఒక దేవదూత. ఈ దేవదూతల్లో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు కదా, ఆ కోటాను కోట్ల దేవదూతల్లో ఒక దేవదూత, ఒక ఆత్మ, ఒక స్పిరిట్ అంతే. సాతాను ఏమై ఉంది? ఒక ఆత్మ. ఆత్మ అంటే దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నవారు ఆత్మలో కనుక ఆత్మ అయి ఉన్నది ఆ దూత. ఆ దేవదూతల్లో ఒక దేవదూత సాతానుగా, అంటే అంతకుముందు మంచిదే. దానికి బైబిల్ యొక్క పండితులు చెప్పే ఒక రెఫరెన్స్ బైబిల్లో గొప్ప రెఫరెన్స్ ఉంటుంది. మరి అది ఎంతవరకు న్యాయమో కాదో నాకు తెలియదు, కానీ దాన్ని మనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. అది తూరు రాజు కోసం మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. తీశారు అందరూ? 710వ పేజీ చదవండి. 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పునెత్తి ఇలాగా ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమనే రక్తపు రాయి అంటే వర్ణన చెప్తా ఉన్నాడు. నీలము, పద్మరాగము, మాణిక్యము అమూల్య రత్నములతోను బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు.
నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులను వాయించు వారు నీకు సిద్ధమైంది. అభిషేకం నొందిన కెరూబువై. ఇక్కడ కెరూబు జాతికి చెందింది అని చెప్పడానికి బైబిల్ పండితులు దీన్ని తీసుకుంటారు. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించింది అన్నాడు దేవుడు. అభిషేకింపబడినది దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. పర్వతం అంటే దేవుని యొక్క లోకం. కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని అంటే అంతకుముందు పాపం అనేది దాంట్లో లేదు, పాపం తర్వాత కనబడింది. ప్రవర్తన విషయంలో నీవు అంటే ఒకప్పుడు యథార్థవంతునిగానే దేవుడు దాన్ని సృష్టించాడు, కానీ దాంట్లో తర్వాత ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించు వచ్చిందివి గనక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యన నీకు సంచరించు, నిన్ను నాశనము చేసి తిని అని రపించండి. అంటే ఒక కెరూబు దూతగా పరలోకములో ఒక ఆత్మగా ఆ దూతలతో ఉన్న దాని లోపల అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి పాపం ఎప్పుడైతే దాంట్లోకి వచ్చిందో పాపం అనేది అది పరలోకంలో పాపం అనేది ఉండదు అనమాట. పరలోకంలో పాపానికి చోటు లేదు, పరిశుద్ధతకే చోటు ఉంటుంది. ఆ పరలోకంలో పాపానికి చోటు లేదు కనుక దాంట్లో పాపం రావడం వల్ల వెంటనే దేవునికి అది పాపపు ఆలోచన కలిగి ఉన్నది అని ఎప్పుడైతే తెలిసిందో దాన్ని దేవుడు ఏం చేశాడు? త్రోసివేశాడు. నశించిపోతివి అన్నాడు. అక్కడ నశించితివి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. నశించితివి అన్న మాట చూస్తున్నాం. అయితే వాళ్ళు నశించి ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచన చేస్తే మనము ఈ ఆత్మలంతా కూడా మనకు బైబిల్ 2 రెఫరెన్సులు ఇస్తుంది. బైబిల్ అంటే ఇంకా భూమి అనేది సృష్టించక మనకు పరలోకంలో జరిగిన విషయాలు కనుక ఇవి 2 రెఫరెన్స్ ఇస్తుంది. ఆ కెరూబు దూతతో పాటు ఇంకా చాలా దూతలు మరి కరెక్ట్ అయిపోయి అంటే పాపం చేసి దేవుడికి విరోధంగా జీవించి అవి పాతాళం అనే నరకంలోకి వెళ్ళాయి. అంటే పరలోకం ఎప్పుడైతే ఉందో పాతాళం అనేది కూడా అప్పుడు ఉంది, భూలోకం కంటే ముందే అన్న విషయము మనకు బైబిల్లో ఒక 2 రెఫరెన్స్ చూపిస్తాయి. ఒకటి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. తీసిన వాళ్ళు తొందరగా చదవాలి, మీరు చదవగలగాలి బాగా. దేవదూతలు పాపం చేసినప్పుడు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు అని రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? ఎవరు పాపం చేశారు? దేవదూతలే పాపం చేశారంటుంది బైబిల్. దేవుడు వారిని విడిచిపెట్టక అంటే వారిని కూడా విడిచిపెట్టాడు, ఎవరినైనా విడిచిపెట్టాడు దేవుడు అని అర్థం. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పును కావలో ఉంచుటకు వారిని. యూదా పత్రిక 6వ వచనం. మరియు మన ప్రధానత్వమును తన ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు నిత్య పాసములతో ఆయన భద్రం చేశారు. కనుక దేవదూతలు అనేవారు పాపం చేశారు. వారే దయ్యపాత్మలుగా సాతానుగా అపవాదిగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయ్యాపు ఆత్మలు ఉన్నాయి, సాతాను కూడా ఉన్నాడు అని మనకు బైబిల్. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన కాలుముక్కు, రొట్టెలు రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అంతే కదా, ఈ రాజ్యం నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే మరి యేసుక్రీస్తు ఎవరో తెలిసి అంతగా ఉంటేనే కదా మాట్లాడతాడు. కనుక రెండవది యేసుక్రీస్తుకు ఆ దయ్యపు ఆత్మలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవరో తెలుసు, బైబిల్ కలిగిన శాస్త్రులు పరిశీలికే తెలియదు, కానీ ఆ దయ్యాలు తెలుసు. అందుకే దయ్యాలు దయ్యపు ఆత్మలు, అపవిత్రాత్మలు కానీ దయ్యపు ఆత్మలను ఉంటాయి బైబిల్లో. వాటికి నోరు మూయించి నేను ఎవరో చెప్పొద్దు అని చెప్తాడు అనమాట ఆయన. అంటే వాళ్ళకి తెలుసు. అంటే ఎలా తెలుసు? పరలోకంలో ఉన్నాడు కాబట్టి తెలుసు. కనుక ఈ యొక్క నియమం ద్వారా వారు ముందుగా యథార్థంగా ఉన్నను దేవుడు అందరినీ యథార్థంగా తయారు చేశాడు, అందరినీ మంచిగానే తయారు చేశాడు. దేవుడు ఎప్పుడు మంచోడు కాబట్టి మంచిగా చేస్తాడు. కానీ వారు ఆ లోకంలో జరిగిన కొంచెం కారణాలు అంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే అండి స్వతంత్రం ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు? ఇది ఇంపార్టెంట్. స్వతంత్రం అది ఇంపార్టెంట్. అసలు ఇంపార్టెంట్ అంటే ఈ కోటాను కోట్ల దేవదూతలు సృష్టించిన తర్వాత వారిని రోబోల్లా తయారు చేయలేదు. ఎలాగా? రోబో కాదు అది. రోబో ఏం చేస్తుంది?
చెప్పిన పని చేస్తారు. మనము మనము చెప్పిన పని చేస్తామా? అస్సలు మనము అందుకే చెట్టు తినొద్దు అంటే తినేసాడు. ఎందుకు? ఆ రోబోగా స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, స్వాతంత్రం ఇచ్చాడు, ఇండిపెండెన్స్. దేవుడు మంచి ఏదో చెడు ఏదో ఎంచుకోమని చెప్పాడంటే ఈరోజు మనల్ని మంచి ఏదో చెడు ఏదో ఎంచుకోమన్నాడు కనుక మనం మంచి ఏదో చెడు ఏదో ఎంచుకునే బాధ్యత మన చేతిలో ఉంది కనుక దేవుడు స్వతంత్రము ఇచ్చినందున ఆ పరలోకంలో ఉన్నవారు కూడా ఆ రకంగా మారడం జరిగింది. ఇంకా చాలా లేఖనాలు దానికి సంబంధించి ఉంటాయి. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు అర్థమైనాయి అనుకుంటాను నేను. ఓకేనా?